చింపుతున్నాడు అనుకున్నా. గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారం. ఇవాళతో 2025-26 ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. రేపు బుధవారం 1 ఏప్రిల్ 26తో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. దీనిలో ఆదాయం పన్ను చట్టం 2025 అమల్లోకి వస్తుంది రేపటి నుంచి. దాని కింద నోటిఫై చేసిన రూల్స్ కూడా ఐటీ రూల్స్ 2026. ఫస్ట్ వీటిలో మనం మాట్లాడుకోవాల్సింది గతంలో 15G 15H ఎక్కువ మంది గుర్తుపెట్టుకున్నారు ఈ ఫారమ్స్. మొదటిది సీనియర్ సిటిజన్స్, రెండవది మిగతా వాళ్ళు 60 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు. బ్యాంకుల్లో వాళ్ళ డిపాజిట్లు ఎఫ్డీలు ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ దాన్ని టైమ్ డిపాజిట్స్ అంటాం. వాటి మీద సంవత్సరానికి 50,000 మించి వడ్డీ వస్తే వాళ్ళు తప్పనిసరిగా బ్యాంకుకి ఆ ఫారం ఇవ్వాలి. ఇవ్వకపోతే బ్యాంక్ వారు మరి యాక్ట్ ప్రకారంగా 10% ట్యాక్స్ మినహాయించి మూలం వద్ద మిగతాదే వాళ్ళకి పే చేస్తారు. అంటే ఆదాయం పన్ను పరిమితులు గతంలో ఉన్న 2.5 లక్షల నుంచి 7 లక్షల నుంచి 12 లక్షల దాకా పెరిగినాయి. కాబట్టి చాలామందికి ఈ ఫారమ్స్ సబ్మిట్ చేయడం ద్వారా అనవసరంగా ట్యాక్స్ మినహాయింపు జరిగి దాని తరువాత సంవత్సరం మళ్ళీ ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఫైల్ చేసుకుని రీఫండ్ తీసుకునే అంత ప్రయాస తప్పువచ్చు. ఇప్పటి వరకు ఇండియాలో ఇలాగా ఫారమ్స్ సబ్మిట్ చేసే వాళ్ళ గురించి డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన వివరాలు గత 5 సంవత్సరాల్లో 15G అంటే సీనియర్ సిటిజన్స్ 90 లక్షల మంది ఆ డిక్లరేషన్స్ ఇస్తున్నారు, ఆ బెనిఫిట్ తీసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్ కాకుండా 60 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు 1 కోటి మంది, అంటే 1,90,00,000 మంది ఏటా 15G కానీ 15H కానీ ఏది అప్లికబుల్ అయితే అది ఇస్తున్నారు బ్యాంక్స్కి, మిగతా సంస్థలకి. ఇప్పుడు ఆ 2 ఫారమ్స్ని కలిపేశారు కొత్త యాక్ట్. 2 కలిపి ఒకే ఫారం. సీనియర్ సిటిజన్ అయినా అదే ఫారం, 60 సంవత్సరాల లోపు అయినా అదే ఫారం. 121వ నెంబర్ ఫారం తీసుకున్నారు. రూల్స్లో నోటిఫై చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026లో. మనకు దీనికి సంబంధించిన సెక్షన్స్ యాక్ట్లో ఐటీ యాక్ట్ 2025లో 393, 397 2 సెక్షన్లు ప్రధానం. రూల్స్లో 211, 219, 332 3 రూల్స్. ఫారం ఒకటే, అంటే 2, 3, 1, 6. ఈ ఫారం దాఖలు చేసినప్పుడు ఆన్లైన్ అంటాం. అప్పుడు పేపర్ ఫారం కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది. లేదు టెక్నాలజీ ఉన్నవాళ్ళు మొబైల్ బ్యాంక్ ఇచ్చిన ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు, బ్యాంక్ కూడా వెళ్ళకుండా. అయితే పేపర్ ఫారంలో ఇచ్చిన వాళ్ళే ఆ సంస్థ బ్యాంకు కానీ ఇంకా వేరేది కానీ వాళ్ళు డిజిటలైజ్ చేస్తారు. అయితే ప్రతి ఫారము మనం దాఖలు చేసిన దానికి 26 మొత్తం, అంటే అంకెలు కానీ అక్షరాలు కానీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వాళ్ళు సిస్టంలో అలాట్ చేసేయాలి బ్యాంకు సీరియల్ ప్రకారంగా. ఈ 26 క్యారెక్టర్స్ని మనం 3 భాగాలుగా విభజిస్తే మొదటి 10 కాంబినేషన్, అటు నంబర్లు ఇటు అక్షరాలు, కానీ మొదటి అక్షరం మాత్రం డీతో స్టార్ట్ అవుతుంది. తర్వాత 6 క్యారెక్టర్సు ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని గత యాక్ట్లో ఉన్న పదబంధాలను తీశారు. ట్యాక్స్ ఇయర్ ఒకటే మాట. దాంటే ఏప్రిల్ 1 నుంచి రేపటి నుంచి 2026-27 అని అంటాం. 6 అంకెలు. ఇది పూర్తిగా నంబర్స్తోనే. లాస్ట్ 10 క్యారెక్టర్సు ఆ సంస్థ బ్యాంకు యొక్క ట్యాన్ నెంబర్, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ ఆర్ ట్యాక్స్ కలెక్షన్ అకౌంట్ నెంబర్, 2 ఒకటే. ఇది మళ్ళీ కాంబినేషన్, అటు అక్షరాలు ఇటు అంకెలతో. ఇది పార్టీలకు దీని గురించి బాగా మీరు ప్రయాసం పడవసరలా. అది ఆ బ్యాంకు కానీ ఇతర వ్యాపార సంస్థలు కానీ వాళ్ళే జనరేట్ చేసి వాళ్ళే ప్రతి ఫారానికి ఒక నెంబర్ వేస్తారు.
అయితే ఎప్పుడు ఇవ్వాలి? నా సలహా అయితే ఏప్రిల్ 1వ తారీఖు కూడా ఇవ్వాలి. కానీ బ్యాంక్స్ వాళ్ళు 10-12 తారీఖుల వరకు ఆడిట్స్లో ఉంటారు. ఈ లోపు డిపాజిట్ మీద వడ్డీ ఏదైనా జమ అయ్యేది ఉంటే తప్ప నెలాఖరులోనో లేకపోతే 3 నెలలకు ఒకసారి వడ్డీ మనకు వచ్చేట్టుగా పెట్టుకున్న వాళ్ళందరూ ఏప్రిల్ 15 తర్వాత బ్యాంక్స్కి వెళ్తే వాళ్ళు కొంచెం ఆడిట్స్ అయిపోయాక ప్రశాంతంగా వాళ్ళే జనరేట్ చేసి పెడతారు. దగ్గరకు వచ్చిన అప్లికేషన్ ఫారం మనం సంతకం అది ఇస్తే సరిపోతుంది. అయితే బ్యాంక్కి వెళ్ళేప్పుడు మన చేతిలో పట్టుకెళ్ళాల్సి ఏంటంటే తప్పనిసరిగా 4 ఉన్నాయి. మనం ఇవ్వాల్సింది వాళ్ళకి పాన్ కాపీ, పాన్ నెంబర్, ఏజ్ ప్రూఫ్. కోర్స్ పాన్లో కూడా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. లేదు 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళండి, లేదా మున్సిపాలిటీ లోకల్ అథారిటీ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. తర్వాత ఆ బ్యాంకులో ఎన్ని బ్రాంచ్లు అయినా ఉండండి. మనకి 2-3 బ్రాంచ్లు, గుడివాడలో స్టేట్ బ్యాంక్ ఉంటే 5 బ్రాంచ్లు ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ వస్తే 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఎక్కడ పెట్టుకున్నా మనం అక్కడ షిఫ్ట్ ప్రకారం వాళ్ళన్నీ ఒక చోటకే చూడగలుగుతారు. కానీ మనమే ఆ వివరాలు ఇస్తే మంచిది. డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్, మనకి ఎక్కడెక్కడి నుంచి ఎంత డిపాజిట్ల మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత. 4వది మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరం. ఈ 4 వివరాలు పట్టుకెళ్తే, అంటే పాన్ కార్డు, పాస్బుక్ పట్టుకెళ్తే, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అదనంగా, డిపాజిట్ రిసిట్స్, ఫోటో స్టాట్స్ పట్టుకెళ్ళిన బ్యాంక్కి వాళ్ళే ఫిలప్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. సూక్ష్మంగా ఇది. దీని మీద మాకు ట్యాక్స్ ప్రొఫెషనల్స్ జరిగితే మేము చదవాల్సి అయితే 5-2-7 పేజీలు ఉంది. నిన్నే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ నెంబర్ 1వ నెంబర్ CPC/TDS 2026 28 మార్చి 2026 వారు రిలీజ్ చేశారు. ఇది మాకు నిన్న మా దృష్టిలోకి వచ్చింది. ఏదైనా సందేహాలు ఉంటే మీరు మీ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి అనవసరంగా ట్యాక్స్ మినహాయింపు జరగకుండా మళ్ళీ దాన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి తరువాత సంవత్సరం 27 జూన్ తర్వాత క్లెయిమ్ చేసుకునే ఇబ్బంది తప్పించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.